వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎంకు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగువారు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. భారత హైకమిషన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. P4లో భాగస్వాములు కావాలని చంద్రబాబు పెట్టుబడిదారులను కోరనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు రైతు వేదికలో స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్యతో కలిసి కలెక్టర్ అనుదీప్ లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డు అనుసంధానం చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ నూతన రేషన్ కార్డు ద్వారా పొందవచ్చునని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, యూరియా పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగితే వెంటనే ఫెర్టిలైజర్స్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని రైతులను సూచించారు. లోకేష్ గిఫ్ట్ రీగిఫ్ట్ పాలసీ అందరినీ పలువురు ప్రశంసించారు. సింగపూర్లో శాలువా, పూలదండలు తెచ్చినా లోకేష్ తెచ్చిన వారికే టక్కున వాటిని వేసివేశారు. దీంతో లోకేష్ నీరారంభర గిఫ్ట్ రీగిఫ్ట్ పాలసీ చూసి సింగపూర్లోని మన తెలుగు ప్రజానీకం ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, కళాశాలను సందర్శించి అక్కడ పరిసరాలను, సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు. సుమారు 68 మంది విద్యార్థులు అవస్థకు గురయ్యారని, ఇందుకు బాధ్యులైన వారిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సమన్వయంతో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం వల్ల విద్యార్థులు త్వరగా కోలుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి నెల గురుకులాలను తనిఖీ చేస్తామని, వంట ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న అబ్దుల్ నజీర్ కు టీటీడీ ఈవో శ్యామలరావు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు గవర్నర్ కు ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత గురించి వివరించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరినాథ్ రెడ్డి, అలాగే ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థమై పర్తి యాత్రగా పెద్ద ఎత్తున సాయి భక్తులు ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. బాబా మహాసమాధి దర్శనార్థం పెద్ద ఎత్తున దేశీ భక్తులతో పాటు తమిళనాడు భక్తులు పుట్టపర్తికి విచ్చేయడంతో సాయి కుల్వంత్ సభా మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక దర్శనంలో సత్యసాయి బాబా మహాసమాధిని తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సాయి భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాల వికాస విద్యార్థులు, తమిళనాడు భక్తులు బాబా మహాసమాధి చెంత ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కాసాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకల్లో భాగంగా వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూలాంకరణతో భక్తులు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన ఆకు పూజ సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలోని కాసాపురం, నెమకల్లు, మురడి గ్రామాల్లో ప్రసిద్ధగాంచిన క్షేత్రాలలో వెలిసిన ఆలయంలో స్వామివారి విగ్రహాలు
శ్రీకృష్ణదేవరాయల పాలనలో వ్యాసరాయలు ఒకే రోజు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. కాబట్టి ఒకే రోజు 3 హనుమంతుడి క్షేత్రాలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇందుకు జిల్లా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రవాణా, వసతి సదుపాయాలు సంబంధిత అధికారులు కల్పిస్తున్నారు. సత్యానంద దాన ఏర్పాట్లు ఆలయ ఎండోన్మెంట్ అధికారి ఆధ్వర్యంలో జరిగాయి. తిరుమల శ్రీవారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ దర్శించుకున్నారు. అలాగే ఏపీ చీఫ్ సెక్రటరీ కె విజయనాథన్, అలాగే తెలంగాణ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలకు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరినాథ్ రెడ్డి, అలాగే ఏఎస్వీఓ రాధాకృష్ణమూర్తి, తిరుపతి జిల్లా న్యాయమూర్తి కోటేశ్వరరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలు పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చారిత్రకమైన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మారుబోనం సమర్పించడానికి రావడంతో ఆలయ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మారుబోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ అమ్మవారికి మారుబోనం సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. 2016 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి బంగారం బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. తిరుమల శ్రీవారిని కింగ్డమ్ మూవీ టీం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ, నిర్మాత నాగవంశీ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పార్లమెంటు కమిటీ సభ్యులు కామనేని శ్రీనివాసరావు, చంద్రప్రకాష్ గోయల్ దర్శనం. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరినాథ్ రెడ్డి, అలాగే ఏఈఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి ప్రధాన మొక్కుబడి కోడె మొక్కులు చెల్లించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం వరకు గర్భాలయంలో భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే అనుబంధ ఆలయాలైన భీమేశ్వరాలయం, శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి తమని చల్లగా చూడాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. చెన్నై నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఆయన రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య నాయుడు రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మాజీ ఉపరాష్ట్రపతిని చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు స్టేషన్ కు వచ్చారు. భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి నడిచిన రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ గుర్రాలతో 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ మాటలను, ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదా అనే సందేహం తమకు కలుగుతుందని వారు తెలిపారు. గిరిజనులు ఇప్పటికే డాలీ మోతలు తప్ప కనీసం వారికి మట్టి రోడ్డు కూడా వేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల పీవీటీజీ కొందు తెగకు చెందిన గిరిజనులు 2500 మంది ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 20న బలగరువు నుంచి వాజంగికి పవన్ కళ్యాణ్ స్వయాన నడిచి వెళ్లారు.
గుమ్మంతి నుంచి రెడ్డిపాడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి 7 నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మాత్రం ప్రారంభించలేదని పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మోడ్రన్ పెంటతలాన్ ఆధ్వర్యంలో 9వ ట్రయథలాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా పెనంలూరు మండలం గంకూరులోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు కమిషనర్ రాజశేఖర్ బాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులను కాంగ్రెస్ నాయకులు మోసం చేసి బురడి కొట్టించారని తెలిపారు. ఒకే పనికి బయ్యారం మండల కాంగ్రెస్ నాయకులు 3 సార్లు శంకుస్థాపన చేయించారని కూడా తెలిపారు. కొంతమంది నాయకులు కేసీఆర్ దయ వల్ల పదవులు అనుభవించి తిరిగి నేడు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులు రాసి పెట్టుకోండి, తిరిగి బీఆర్ఎస్ లోకి రావడానికి మీకు తలుపులు మూసుకుపోయాయని తెలిపారు. తిరిగి పార్టీలోకి రావాలి అనే ఆలోచనను సమాధి చేసుకోవాలని హితవు పలికారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని స్థానిక పీఏసీఎస్ గోదాంలోని యూరియా స్టాక్ను ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తనిఖీ చేశారు. అలాగే ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. అనంతపురం జిల్లా కొందుర్తి మండలం రుద్రంపల్లి గ్రామంలో గుప్తా నిధులు తవ్వకాలు జరపడం కలకలం జరిగింది. మరో ఉదయం సుమారు 4:30కు రుద్రంపల్లి గ్రామంలోని బీసెల్ల మల్లప్ప గుడి వద్ద కొందరు రుద్రంపల్లి గ్రామస్తులు నిధి ఉంది అనే అనుమానంతో అనంతపురం వాసులకు సమాచారం ఇచ్చారు. గుప్త నిధులు తీసేందుకు కేరళ వారిని పిలిపించి రుద్రంపల్లి గ్రామంలోని బిసిల మల్లప్ప గుడి వద్ద జేబీసీతో తవ్వకాలు జరపగా 3 చిన్న ఇత్తడి వస్తువులు, ఒక ఇత్తడి గంట లభ్యమైంది. ఈ విషయంపై కొందర్పి ఎస్ఐ నాగేంద్ర సమాచారంతో రైడ్ చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పారిపోయారని తెలిపారు. తవ్వకానికి ఉపయోగించిన ఒక జేసీబీ, 2 కార్లు, 4 మోటార్ సైకిళ్లను, ఒక గుణపం కూడా లభ్యమైంది. అక్కడ 3 వస్తువులు, ఇక ఇత్తడి గంటను కూడా సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి లాడ్జిలో పేకాట ఆడుతున్న 24 మందిని హిందూపురం 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని కూడా తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఓ వడ్డీ వ్యాపారి ఇంటిపై పోలీసులు దాడి చేసి తాకట్టులో ఉన్న 90 లక్షల రూపాయల విలువ గల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ హబీబ్ అలియాస్ వడ్డీల బాబా అనే ఆటో డ్రైవర్ ఎలాంటి అనుమతులు లేకుండా సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులను అధిక వడ్డీలకు ఇస్తూ వాహనాలను తాకట్టు పెట్టుకున్నాడు అనేసరికి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అతని ఇంటిపైన దాడులు చేశారు. హబీబ్ ఇంటి వద్ద తాకట్టులో ఉన్న సుమారు 90 లక్షల రూపాయల విలువ గల 15 ద్విచక్ర వాహనాలు, 4 కార్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఎవరైనా అధిక వడ్డీలకు, తాకట్టు వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రఘు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా సైదాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి గిరిజనులు విలవిలలాడుతున్నారు. సుమారు 20 సంవత్సరాలు కన్నబిడ్డలు పెంచుకున్న నిమ్మ చెట్లను జేసీబీ సహాయంతో పీకి పక్కన పడేస్తుంటే నిస్సహాయులుగా ఉండిపోయారు. యుద్ధ వాతావరణం సృష్టించినట్లు పోలీసులు బెటాలియన్ కవాతుతో ఆ గ్రామం కార్గిల్ను తలపించింది. కమ్మవారిపాలెం సర్వే నంబర్ 793లో సుమారు 114 ఎకరాల ప్రభుత్వ భూమిని సుమారు 20 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కరెంటు, నీటి వసతి లేని ఆ ప్రాంతంలో విందులతో నీళ్లు పోసుకొని నిమ్మ చెట్లను కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత వల్లేటి వెంకటేశ్వర నాయుడు మరికొందరు కూటమి నేతల కన్ను ఆ భూమిపై పడింది. గిరిజనులు భయభ్రాంతులకు గురిచేసి ఆ భూమిని కాజేసే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. గిరిజనులకు అండగా గిరిజన సంఘాలు ఆ గ్రామంలో పర్యటించాయి. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి.
వికారాబాద్ జిల్లా పూడూరులో గుంతల రోడ్లపై వరి నాట్లు వేశారు గ్రామస్తులు. చిట్టంపల్లి గేటు నుంచి కంకల్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో గ్రామస్తులు రోడ్డులో వరి నాట్లు నాటారు. 15 సంవత్సరాల కింద వేసిన రోడ్డు మళ్లీ తిరిగి ఇప్పటి వరకు వేయకపోవడంతో పూర్తిగా గుంతలమయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టంపల్లి గేటు నుంచి లాల్పాడు వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు పనులు చేయడం లేదని వాపోయారు. పెద్ద పెద్ద గుంతల్లో గనేట్ రాళ్లు ఉన్నాయని, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదమని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కంకల్ గ్రామస్తులు కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల అందాలను ఒలకబోస్తున్నాయి. తెలంగాణ ఊటీగా పిలువబడుతున్న అనంతగిరి హిల్స్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికమవుతుంది. అనంత పద్మనాభ స్వామి దర్శనంతో మొదలయ్యే పర్యాటకుల అనంతగిరి ప్రయాణం ఆ తర్వాత అనంతగిరి జలపాతాల వద్ద ఆనందంతో కొనసాగుతుంది. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పర్యాటకులు మనశ్శాంతిని పొందుతారు. మరి ఇక్కడ గాలి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తుందని భావిస్తారు. సాహస ప్రియులు అనంతగిరి గుట్టలోని ట్రెక్కింగ్ చేస్తూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటారు. వారాంతం విహారయాత్రలకే కాదు, సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ సందర్శకులు రద్దీనే అధికంగా ఉంటుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నదికి భారీ రంధ్రం పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన 2 ఏళ్లకే ఈ ఘటన జరిగింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు 100 ఏళ్లు ఉండాల్సినవేనవి, కానీ ప్రారంభించిన 2 ఏళ్లకే భారీ రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరడం ఇటీవల పరిపాటిగా మారింది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్, తాండూరు అంతర్జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై 16,80,00,000తో నిర్మించిన బ్రిడ్జి 2 ఏళ్లకే భారీ రంధ్రం పడింది. దీంతో ఆ బ్రిడ్జిపై నుంచి వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 100 ఏళ్లు ఉండాల్సిన వంతెనను ఇలా ప్రారంభించిన 2 ఏళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల కాంట్రాక్టర్ నాసి రకం పనులు చేపట్టడమే కారణం అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థులను అస్వస్థకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ పకోడీ అందించారు. క్యాబేజీ కూరతో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థినుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. ఇక విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఆర్టీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఛత్తీస్గఢ్ సూక్మాలో 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలు చురుగ్గా పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మధ్వీ సుక్కుని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్వీ సుక్కి అరెస్టును డీఆర్జీ బృందం పెద్ద విజయంగా చెబుతోంది. మధ్వీ సుక్కిని తొండామార్ఖా అడవిలో పట్టుకున్నట్లు ప్రకటించారు. మధ్వీ సుక్కికి భయంకరమైన నక్సల్స్ కమాండర్గా పేరుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో మోహరించిన భద్రతా దళాలపై మాధ్వీ సుక్కి ఐఈడీ పేల్చింది. ఈ ఘటనలో ఒక జవానుకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధ చట్టం వంటి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు కాంతారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన అలాయ్ భలాయ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై మందకృష్ణ మాదిగను సత్కరించారు. మందకృష్ణ పరిచయమైనప్పటి నుంచి ఆయన చేసిన అన్ని పోరాటాల్లో తాను భాగస్వామినయ్యానని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంతో పాటు దివ్యాంగుల పెన్షన్, చిన్నారుల గుండె సమస్యల చికిత్సల కోసం ఎనలేని కృషి చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోదీ హయాంలోనే పరిష్కరించడం తన జీవితంలో మర్చిపోలేని విజయమని మందకృష్ణ మాదిగ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై సిడబ్ల్యూసీ మెంబర్ రఘువరన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. 2 రోజులుగా దేశంలో 2 సదస్సుల్లో ఓబీసీలపై రాహుల్ గాంధీ ప్రసంగం అద్భుతంగా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై రాహుల్ గాంధీకి స్పష్టత ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వేషన్లతో పేదవారికి హక్కులు కల్పించామని అన్నారు.
ఆర్థికంగా సామాజికంగా ఇంకా ఎంతవరకు పేదలకు న్యాయం జరగాలి అనే అంశంపై రాహుల్ గాంధీ అధ్యయనం చేశారని అన్నారు. ఇంకా ఏం చేయాలి, అందరినీ సమానంగా చూస్తూ అటు అగ్ర వర్ణాలతో పాటు ఓబీసీలకు ఎంతవరకు న్యాయం జరగాలి అనే అంశంపై రాహుల్ గాంధీ అవగాహనలో ఉన్నారని అన్నారు. ఏపీకి ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేలా అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టుగా పోలవరం ఉందని అన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పార్టీ నడిపే పరిస్థితి లేకనే బీజేపీలో విలీనం చేస్తానని అన్నారు. కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, విలీన వారసత్వ రాజకీయాలకు మేం వ్యతిరేకం అని అన్నారు. సీఎం రమేష్ ను తీసుకువస్తా సవాలుపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చారని ఆరోపించారు. హిందువులంతా ఓటు బ్యాంక్గా మారాలని అన్నారు. బీసీలకు 5%, ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చారని, కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పై మాట తప్పారని అన్నారు. ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని కూడా అన్నారు. బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు సంజయ్. రాహుల్ గాంధీ కన్వర్టెడ్ క్రిస్టియనా, ముస్లిమా, హిందువునా అని కూడా ప్రశ్నించారు.